ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నివాత కవచులని సంహరించిన తర్వాత, అలాగే హిరణ్యపురాన్ని కూడా ధ్వంసం చేసిన తర్వాత అర్జునుడు స్వర్గానికి రావడం, తదుపరి దేవేంద్రుడి చేత సత్కరింపబడి పునః తన అన్నదమ్ములైనటువంటి ధర్మరాజు ప్రభుత్వాలను కలుసుకోవడం, అలాగే ధర్మరాజు గారు కోరిన విధంగా అన్ని అస్త్రాలను కూడా చూపించబోతే అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి నారదముని ద్వారా చెప్పించారు, ఆయన ఎటువంటి లక్ష్యం లేకుండా అలాగే ఆత్మరక్షణ కొరకు మాత్రమే ఈ అస్త్రాలను ప్రయోగించాలి, ఎటువంటి సందర్భం లేకుండా అలా ప్రదర్శించకూడదు, తద్వారా లోక నాశనం జరుగుతుందని వారందరూ కూడా చెప్పిన తర్వాత ఇక భీముడు కూడా ఒక మాటను చెప్పాడు. ఆ వృత్తాంతమంతా జరిగిన తర్వాత భీముడు హితకరమైన ప్రియకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ, మనం అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ముందు హస్తినాపురం దగ్గరలోనే మనం సంచరిస్తే కాస్త వాళ్ళ కళ్ళు గప్పి మనం అజ్ఞాతవాసానికి వెళ్ళవచ్చు అని భీముడు చెప్పిన విధంగా ధర్మరాజు ప్రభుతులు వారి యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. వెళ్ళే సందర్భంలో ఏమి జరిగినది అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, వైశంపాయన ఉవాచ నగోత్తమం ప్రశ్రవణైరుపేతం దిశాం గజై కిన్నర పక్షిభిశ్చ సుఖం నివాసం జహతాం హితేషాం న ప్రీతిరాసీద్ భరతర్షభాణాం. ఓ జనమేజయ, పర్వతశ్రేష్టమైనటువంటి గంధమాదన పర్వతంలో వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ గంధమాదన పర్వతాన్ని వైశంపాయన మహర్షి గారు నగోత్తమని పిలిచారు. నగోత్తమం అనగా పర్వతాలలో శ్రేష్టమైనటువంటి ఆ గంధమాదన పర్వతం. ఆ పర్వతం ఎలా ఉన్నదంటే అనేక సెలయేళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. దివ్యమైనటువంటి సువాసన భరితమైనటువంటి జలం. ఆ జలంలో ఎన్నో దిగ్గజాలు అనగా గొప్ప గొప్ప ఆకారం కలిగినటువంటి, అలాగే చతుర్దంతాలు ద్విదంతాలు కలిగిన ఏనుగులు అక్కడ విహరిస్తూ ఉన్నాయి. కిన్నరులు, అలాగే రకరకాల పక్షుల కిలకిల రావాలతో ఆ పర్వతం కూడా మనోహరంగా కనబడుతుంది. ఇంతవరకు కూడా వారు ఎంతో కాలం ఆ గంధమాదన పర్వతంలో ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఆ గంధమాదన పర్వతం పైన వీరికి చెప్పలేని ఒక ప్రీతి కూడా చేకూరినది. అంటే మనం కొంతకాలం వరకు ఆ ప్రాంతంలో నివసిస్తే ఆ ప్రాంతంతో మనం అలా కలిసిపోతాం. దాన్ని ఇప్పుడు కనెక్టివిటీ అని కూడా అంటూ ఉంటారు. అంటే దానిపైన ఒక విశేషమైనటువంటి ప్రీతి భావన మనకు కలుగుతుంది. ధర్మరాజ ప్రభుతులు దాదాపుగా 6 సంవత్సరాలు గంధమాదన పర్వతంలో ఉన్నారు కాబట్టి వారికి దానిపైన చాలా ప్రీతి కలిగినది. కాబట్టి వారందరూ కూడా ఆ పర్వతాన్ని విడిచి వెళ్తూ కాస్త బాధపడుతూ ఉన్నారు. తతస్తు తేషాం పునరేవ హర్షః కైలాసమాలోక్య మహాన్ బభూవ కుబేరకాంతం భరతర్షభాణాం మహీధరం వారిధర ప్రకాశం. అలా చూస్తూ చూస్తూ వీరందరూ కూడా గంధమాదన పర్వతం నుండి బయలుదేరి కైలాస పర్వతానికి వచ్చారు. కైలాస పర్వతానికి వచ్చిన తర్వాత ఇంతవరకు ఉన్నటువంటి బాధ మటుమాయమైపోయింది. ఎందుకంటే ఆ కైలాస పర్వతం యొక్క సౌందర్యాన్ని చూసి గంధమాదన పర్వతంలో తాము ఇన్ని సంవత్సరాలు ఉన్న విషయాన్ని మరిచిపోయి ఆ సౌందర్యాన్ని వారందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ కైలాస పర్వతం ఇలా ఉన్నది అంటే తెల్లని మేఘంలా కైలాస పర్వతం మెరుస్తూ ఉన్నది. దాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అలాగే ఆ కైలాస పర్వతం గురించి ఇంకొక మాటను కూడా చెబుతారు. కుబేరకాంతం అని చెప్పారు. అనగా కుబేరునికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే కుబేరుడు కొన్ని కోట్ల సంవత్సరాల వరకు కూడా పరమశివుని యొక్క అనుగ్రహం కొరకు ఆ కైలాస పర్వతంలోనే తపస్సు చేశాడు అనే విషయాన్ని మనం పూర్వం తెలుసుకున్నాం కదా. అటువంటి కుబేరకాంతమైన కుబేరునికి మిక్కిలి ప్రియకరమైనటువంటి ఆ కైలాస పర్వతాన్ని వీరు దర్శిస్తూ ఉన్నారు. సముచ్ఛ్రయాన్ పర్వత సన్నిరోధాన్ గోష్ఠాన్ హరీణాం గిరిసేతుమాలాః బహూన్ ప్రపాతాంశ్చ సమీక్ష వీరాః స్థలాని నిమ్నాని చ తత్ర తత్ర.
ఆ పాండవులందరూ కూడా ధనుర్బాణాలను ఖడ్గాలను ధరించి పర్వత శిఖరాలను దాటుతూ ఎన్నో ఇరుకైనటువంటి ప్రాంతంలో వారు సంచరిస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నో విశేషమైనటువంటి స్థానాలను చూశారు. ఆ విషయాన్ని చెబుతూ సముచ్రయాన్ అంటే కైలాస పర్వతం యొక్క శిఖరాలన్నీ కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. అలాగే సన్నిరోధాన్ ఒక్కొక్క పర్వతం కూడా అనగా ఎన్నో శిఖరాలు ఉన్నాయి. అదంతా కూడా ఒక కైలాస పర్వతం అంటే ఒకే పర్వతం కాదు, అనేక పర్వతాల సముదాయం. ఆ అన్ని సముదాయాలను కూడా అలా కలిసిపోయాయి. అలాగే గోష్ఠాన్ ఎందరో ఒక నివాసాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఎందరో అంటే సామాన్య మానవులు కాదు, కొందరు యోగీశ్వరులు, తాపసులు, సిద్ధులు, సాధ్యులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే హరీణాం గిరిసేతుమాలాహ, అక్కడ ఎన్నో సింహాలు ఉన్నాయట. ఆ సింహాలన్నీ దాటడానికి ప్రత్యేకంగా అనగా వాటి కోసం మాత్రమే కొన్ని సేతువులు కట్టారట. నీళ్లు ఉన్న ప్రాంతంలో కానీ లేకపోతే రెండు శిఖరాల యొక్క ఎత్తు ప్రాంతంలో కానీ ఆ శిఖరాలను దాటుకుంటూ అవి సంచరించాలంటే వాటి కోసమే ప్రత్యేకమైనటువంటి సేతువులు నిర్మించారు. అటువంటి బహూన్ ప్రపాతాంశ్చ అనేక శలయేళ్లను దర్శిస్తూ వీరందరూ కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నారు. తథైవ చాన్యాని మహావనాని మృగద్విజానేక పసేవితాని ఆలోకయంతో భీయ ప్రతీతాః తే ధన్వినః ఖడ్గధరా నరాగ్ర్యాః. అక్కడక్కడ కొన్ని ప్రపాతాలను చూస్తూ ఉన్నారు. లోతైన లోయలున్నాయి. అలాగే పర్వతాల యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ కొన్ని చోట్ల ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. అలాగే పక్షుల యొక్క కిలకిల రావాలు, నానా విచిత్రమైనటువంటి పక్షులు, ఆ పక్షులను వీరందరూ కూడా అలా చూస్తూ ఆనందిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వనాని రమ్యాణి నదీ సరాంసి గుహాగిరీణాం గిరిగహ్వరాణి ఏతే నివాసా సతతం బభూవుః దివానిశం ప్రాప్య నరర్షభాణం. పాండవులు ఎంతో దీర్ఘకాలం వరకు అలా యాత్రలు చేస్తూ ఉన్నారు. అనగా దాదాపుగా ఈ గంధమాదర పర్వత ప్రాంతానికి కానీ హిమాలయ పర్వత ప్రాంతానికి కానీ వీరు వచ్చిన తర్వాత దాదాపుగా వారు ఏర్పరచుకున్న నివాసాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా మనిషి యొక్క ఆవాసయోగ్యమైనటువంటి స్థలాలు తక్కువ. సిద్ధులు, సాధ్యులు, ఋషులు వారున్న చోటే ఎక్కువ. కాబట్టి వారందరూ కూడా ఎన్నో ఆవాసాలను ఏర్పరచుకున్నారు. అందమైన వనాలు ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళు వనాలలో అలాగే నివాసాన్ని ఏర్పరచుకున్నారు, తాత్కాలిక నివాసాలను. కొన్నిసార్లు సరోవరం యొక్క తీరాలలో, ఇంకొన్నిసార్లు నదుల యొక్క తీరాలలో, మరొకసార్లు చిన్న చిన్న అలాగే పెద్ద పెద్ద గుహలలో కూడా వారు విశ్రమిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ ప్రదేశాలన్నీ కూడా వారికి రాత్రి పగలు ఆవాసయోగ్యాలుగా అక్కడ ఉన్నాయి. తే దుర్గవాసం బహుధా నిరుధ్య వ్యతీత్య కైలాస బచింత్య రూపం ఆసేదురత్యర్థ మనోరమం తే తమాశ్రమం అగ్ర వృషపర్వణస్తు. ఇలా అనేక సమయాలలో అనేక దుర్గమమైనటువంటి స్థలాలలో వారు విశ్రమిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ పులులు వస్తాయో లేకపోతే ఎక్కడ సింహాలు పైన పడతాయో అనే భయాన్ని పొందినప్పటికీ కూడా జాగ్రత్త వహిస్తూ ఎవరికి ఎటువంటి చింతలు రాకుండా భీముడు అలాగే అర్జునుడు వారి సంరక్షణలో వీరందరూ కూడా కైలాస పర్వతాన్ని దాటి మనోహరమైనటువంటి వృషపర్వ రాజర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. వృషపర్వ రాజర్షి గురించి మనం విన్నాం. శర్మిష్ఠ యొక్క తండ్రి గారు వారి ఆశ్రమానికి వీరందరూ కూడా చేరుకున్నారు. అలాగే కైలాస పర్వతాన్ని ఇక్కడ చెబుతూ అచింత్య రూపం, అసలు కైలాసం అనేది ఇలా ఉంటుంది అని ఎవరు కూడా చెప్పలేరు. ఈ కాలంలో కూడా ఎందరో శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు ఆ కైలాస పర్వతం దగ్గర కొన్ని ధ్వనుల యొక్క తరంగాలను వారు పరీక్షించారట. పరీక్షించి అక్కడి యొక్క వాతావరణాన్ని కూడా వారు చూశారు. అంటే కైలాస పర్వతం దగ్గర ఎంతైతే చలి ఉంటుందో దానికన్నా ఎక్కువ చలిగా ఉండేటువంటి ప్రాంతాలు ఇప్పటికి కూడా మనుషులు ఎందరో ఎన్నో చోట్ల నివసిస్తూ ఉన్నారు. కానీ కైలాస పర్వతం దగ్గర సామాన్య మనుషులు ఎవరు కూడా ఉండలేరు అని ఈనాటి శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకునే విషయం. ఎందుకంటే అక్కడ ఉన్న సందర్భంలో మనసులో తెలియని వ్యాకులత, అలాగే శరీరంలో కూడా ఉన్నట్టుండి అలసట ఇత్యాదులు వస్తూ ఉన్నాయట. అంటే అక్కడ సామాన్య మనుషులు సంచరించకూడదు అని ఈనాటి శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. అటువంటి అచింత్యమైనటువంటి రూపాన్ని, అచింత్యమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఆ కైలాస పర్వతాన్ని వీరు దాటి
మనోహరమైన వృషపర్వ రాజర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. సమేత్యనాజ్ఞ వృషపర్వణాతే ప్రత్యర్చితాస్తేన చ వీతమోహాః శశంశిరే విస్తరస ప్రవాసం గిరో యథావత్ వృషపర్వణస్తే. వారందరూ కూడా అక్కడికి వెళ్ళగానే వృషపర్వ మహారాజు గారు కూడా చాలా సంతోషిస్తూ వీరికి స్వాగతాన్ని పలికారు. పలికిన తర్వాత పాండవులు ముక్త మనస్సుతో అతనితో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని వివరిస్తూ వైశంపాయన మహర్షి గారు కొన్ని విశేషణాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. వీతమోహాః విస్తరసః శశంశిరే. ఎటువంటి మోహం లేకుండా అనగా దాపరికం లేకుండా ఆ వృషపర్వ రాజు దగ్గర పాండవులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీరు ఇప్పటిదాకా చేసిన ప్రయాణాలు ఒక ఎత్తు అయితే ఇంకా చేయబోయే ప్రయాణాలన్నీ కూడా మరొక ఎత్తు. అక్కడికి వెళ్ళాలి, దుర్యోధనుడి కళ్ళు గప్పి వీరందరూ కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. ఆ అన్ని విషయాలన్నీ కూడా చెప్పాలంటే చాలా ఆప్తుల దగ్గర మాత్రమే చెప్పగలం. ఆ విధంగా వారందరూ కూడా మనస్సు విప్పి ఆ వృషపర్వరాజు దగ్గర తమ అన్ని ప్రయాణాల యొక్క ప్రణాళికను చెప్పారు. సుఖోషితాస్తస్యత ఏకరాత్రం పుణ్యాశ్రమే దేవ మహర్షి జుష్టే అభ్యాయుయస్తే బదరీం విశాలాం సుఖేన వీరా పునరేవ వాసం. ఆ వృషపర్వరాజు యొక్క ఆశ్రమం ఎలా ఉన్నదంటే ఎందరో దేవతలు అలాగే మహర్షులు కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. అటువంటి పరమ పుణ్యకరమైనటువంటి ఆశ్రమంలో ఒక రాత్రి వారందరూ కూడా సుఖంగా విశ్రాంతిని తీసుకున్నారు. తర్వాత ఆ వృషపర్వ రాజర్షి యొక్క అనుజ్ఞను తీసుకుని వీరందరూ కూడా బదరికాశ్రమ ప్రాంతానికి బయలుదేరి అక్కడికి చేరుకున్నారు. అక్కడ కూడా కొంతకాలం వరకు వీరు నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఊషుస్తతస్తత్ర మహానుభావాః నారాగిణ స్థానగతా సమగ్రాః కుబేరకాంతాం నళనీం విశోకాః సంపశ్యమానా సురసిద్ధజుష్టాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బదరికాశ్రమాన్ని నారాయణ స్థానం అని పిలుస్తారు. సాక్షాత్తుగా ఆ పరమాత్మ బదరీ విశాలజీ అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. అంటే అతనేదో ఒక చిన్న రూపంతో అలా మనకు కనబడే ఒక విగ్రహ రూపంలో లేడు. విశాలమైనటువంటి కొండ మొత్తం కూడా బదరీ నారాయణుడే. పరమాత్మయే రెండు రూపాలతో అనగా నర రూపంతో ఇంకొక నారాయణ రూపంతో రెండు పర్వతాలతో విశాలంగా ఉన్నాడు కాబట్టి బదరీ విశాలమని అంటుంటారు. అటువంటి నారాయణ స్థానంలో వీరందరూ కూడా అక్కడక్కడ వీరు సంచరిస్తూ అలాగే అక్కడక్కడే కొంతకాలం విశ్రాంతిని తీసుకుంటూ కుబేరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక సరోవరానికి చేరుకున్నారు. ఒక పుష్కరిణిని వీరు దర్శించారు. ఆ పుష్కరిణిలో ఎందరో సిద్ధులు దేవతలు వీరందరూ కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. అటువంటి పుష్కరిణికి వీరందరూ కూడా చేరుకుని అక్కడ తమ అనుష్ఠానాలను చేసుకున్నారు. తాం చాథ దృష్ట్వా నళినీం విశోకాః పాండోస్తుతా సర్వనర ప్రధానాః తేరే మిరే నందరవాసమిత్య జర్షయో వీతమలాయథైవ. ఆ పుష్కరిణిని చేరుకున్న తర్వాత వీరక్కడ అనుష్ఠానం చేసుకుని తమ పాపాన్ని నివృత్తి చేసుకుని కాస్త సుఖంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఏ విధంగా బ్రహ్మర్షి గణాలు వీరందరూ కూడా సుఖంగా ఉండటం కోసం అనగా వారికి సుఖం అంటే తపస్సే ప్రధానం. ఆ తపస్సుని తమ అనుష్ఠానాన్ని చక్కగా చేసుకుంటూ ఇంద్రియ నిగ్రహాన్ని కలవారై లోక కళ్యాణం కోసం వారందరూ కూడా తపస్సు చేస్తే వారికి దానికన్నా సుఖం లేదు. ఆ సుఖం కోసం వీరు ఎక్కడికి వెళ్తారంటే నందనవనానికి వెళ్తారంట. నందనవనం అంటే మనమేదో స్వర్గలోకము, ఆ స్వర్గలోకంలో కేవలం సుఖం పొందడానికి మాత్రమే అనగా భోగభాగ్యాల కోసం వెళ్తారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బ్రహ్మర్షులందరూ కూడా నందనవనానికి వెళ్ళి అక్కడ ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే బ్రహ్మర్షి గణాలందరూ కూడా నందనవనంలో తపస్సు చేసి ఎంతో ఆనందాన్ని పొందుతారో అదేవిధంగా పాండవులందరూ కూడా ఆ పుష్కరిణి యొక్క దర్శనం చేసుకుని అక్కడ తమ అనుష్ఠానాలను చేసుకుంటూ ఎంతో కాలం ఆనందంగా కాలాన్ని గడిపారు. అందులోనూ కూడా వీరిని చెబుతూ సర్వనరప్రధానాః అని చెప్పారు. అంటే మనుష్యుల్లో ఉత్తములు అని చెప్పారు. ఎందుకంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అనే పరమాత్మ యొక్క 5 రూపాల యొక్క ఆవేశం కలిగిన వారు కాబట్టి ఈ పాండవులను ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నారు. తతక్రమేణోపయయుర్నృవీరాః యథాగతేనైవ పథా సమగ్రాః విహృత్యమాసం సుఖినో బదర్యాం కిరాతరాజ్ఞో విషయం సుబాహోః. కాస్త బదరికాశ్రమానికి వెళ్ళారు. కానీ ఉన్నట్టుండి తమ ప్రయాణాన్ని మార్చుకుని కాస్త వెనుదిరిగి కిందికి వచ్చారట. వెనుదిరిగి వచ్చి ఇంకొంతకాలం బదరికాశ్రమంలో వీరందరూ కూడా
ఒక నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటూ కిరాతరాజు అయినటువంటి సుబాహు యొక్క రాజ్యం వైపు వారు ప్రయాణాన్ని కొనసాగించారు. తర్వాత చీనాస్తుషారాన్ దరదాంశ్చ సర్వాన్ దేశాన్ కులిందస్య చ భూమిరత్నాన్ అతీత్య దుర్గం హిమవత్ ప్రదేశం పురం సుబాహోర్ దదృశుర్వీరాః. వారు కొన్ని ప్రాంతాలను సంచరించారు. ఆ ప్రాంతాల గురించి మనం ఇప్పుడు కూడా వింటూ ఉంటాం. మొట్టమొదటి ప్రాంతం ఏది అంటే చీనా అని చెప్పారు. ఇప్పుడు మనం చైనా అని అంటున్నాం కదా, దాన్నే ఇక్కడ వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. ఆ కాలంలో ఆ చీనా ప్రాంతం ఎలా ఉండేదంటే చీనాన్ స్తుషారాన్, అలాగే భూమిరత్నాన్ అని చెప్పారు. అంటే ధనధాన్యాలతో వెలసిల్లుతున్న చీనా, అలాగే రత్నాలు కూడా విరివిగా దొరుకుతున్నాయట అటువంటి చీనా ప్రాంతం. అలాగే తుషార దేశం అని కూడా చెప్పారు. తుషార దోషం అంటే ఇప్పుడు ఠోకారా అని మనం వ్యవహరిస్తున్నాము, లేకపోతే ఠోకరిస్తాన్ అని కూడా దాన్ని చెబుతున్నారు. అలాగే కుషాన్ అనే ఒక సామ్రాజ్యంతో కూడినటువంటి ఆ తుషార దేశాన్ని వీరు సంచరించారు, దాన్ని కూడా దర్శిస్తూ ఉన్నారు. తదుపరి వీరు దరద దేశం అనే ఒక ప్రాంతాన్ని కూడా వెళ్ళారట. దరద దేశము, అలాగే కులింద దేశము. దరదము అంటే ఇప్పటి కాంబోజ ప్రాంతం, అంటే కాస్త నేపాళము అలాగే భారతదేశం యొక్క కొంత భాగాన్ని కలిపి దాన్ని దరద దేశం అంటారు. అటువంటి దరద దేశాన్ని కూడా వెళ్ళారు. తర్వాత కులింద దేశం అని కూడా పిలిచారు. కులింద దేశం ఉంటే ఇప్పటి నేపాల్ యొక్క ప్రాంతాన్ని అలాగే భారతం యొక్క కొంత భూభాగాన్ని కలిపి దాన్ని కులింద దేశముని కూడా పిలిచారు. అటువంటి ఆ ప్రాంతాలకు వీరు వెళ్ళారు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఎన్నో రత్నాలతో సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దివ్యమైనటువంటి రత్నాల యొక్క వస్త్రాలను ధరించారు. అదంతా కూడా అతీత్య దుర్గం హిమవత్ ప్రదేశం, అదంతా కూడా హిమంతో అనగా మంచుతో కప్పబడినటువంటి ప్రాంతము. ఆ అన్ని ప్రాంతాలను దాటుకుని వీరు చివరికి సుబాహు యొక్క రాజ్యాన్ని వీరు చూశారు. శ్రుత్వాచతాన్ పార్థివ పుత్ర పౌత్రాన్ ప్రాప్తాన్ సుబాహుర్ విషయే సమగ్రాన్ ప్రత్యుజ్జయో ప్రీతియుతస్స రాజా తం చాభ్యనందన్ వృషభా కురుణాం. వారందరూ కూడా అక్కడికి వెళ్ళిన విషయం సుబాహురాజు గారికి తెలిసినది. సుబాహురాజు గారు ఎంతో ప్రీతితో ఎంతో ఆత్మీయతతో వీరిని స్వాగతించారు. అలాగే పాండవుల గురించి చెబుతూ పార్థివ పుత్రపౌత్రాన్ అనగా శంతను మహారాజు యొక్క వంశంలో వచ్చిన వీరిని చూసి ఎంతో పాండవులు వచ్చారనే విషయం తెలుసుకున్న ఆ రాజుగారు స్వయంగా తనే నగరం నుండి బయటికి వచ్చి వీరికి స్వాగతం పలుకుతూ ఉన్నాడు. సమేత్య రాజ్ఞాతు సుబాహునాతే సూతైర్విశోక ప్రముఖైశ్చ సర్వే సహేంద్రసేనే పరిచారకైశ్చ పౌరోగవైర్యే చ మహాసనస్థాః. ఆ సుబాహురాజు దగ్గర ఇంకొందరు ఉన్నారట. వారు ఎవరు అంటే పాండవుల పరివారంలో వచ్చేటువంటి విశోకుడు కూడా ఉన్నాడు అని చెప్పారు. విశోకుడు ఎవడు అంటే పూర్వకాలంలో కంసుని రాజ్యంలో ఒక కుబ్జ స్త్రీ ఉండేది. ఆ కుబ్జ స్త్రీకి కృష్ణుని ద్వారా కలిగినటువంటి సంతానమే విశోకుడు అని చెప్పారు. ఈ విశోకుడు చాలా నేర్పరితనంతో రథాన్ని నడిపేవాడట. అందుకోసమే కృష్ణుని యొక్క సూచనతో భీముని యొక్క రథసారథిగా విశోకుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో వినబోతూ ఉన్నాం. అటువంటి ఆ విశోకుడు కూడా ఇక్కడ పాండవులతో కలిశాడు. అందుకోసమే తర్వాత ఇంద్రసేనాది పరిచారకులు, ఈ విధంగా వారందరూ కూడా సేవకులందరూ కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నారు అని చెప్పారు. అంటే పూర్వం ఎప్పుడైతే వీరందరూ కూడా గంధమాదర పర్వతం నుండి బయలుదేరారో వీరందరూ కూడా రెండుగా చీలిపోయారట. రెండుగా చీలిపోయి పాండవులు కొంతమంది, అలాగే కొంతమంది ఋషులు, కొంతమంది తాపసులు, ఇంతమంది మాత్రమే వేరయ్యి ఇక పాండవుల పరిచారకులు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా వేరుబడి వీరందరూ కూడా సుబాహు రాజ్యానికి వీరంతా తిన్నగా వచ్చేశారు. కానీ పాండవ ప్రభుతులు కైలాస పర్వతాన్ని, కాసేపు బద్రికాశ్రమ పర్వతాన్ని అవన్నీ కూడా చుట్టుకొని వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వారితో కలిశారు అని వైశంపాయన మహర్షి గారు చెబుతూ సుఖోషితాస్తత్ర చ ఏకరాత్రం సూతాన్ సమాదాయ రథాంశ్చ సర్వాన్ ఘటోత్కచం సానుచరం విసృజ్య తతోభ్యయుర్యామునమద్రిరాజం. ఆ పాండవులందరూ కూడా ఆ సుబాహురాజు యొక్క రాజ్యంలో ఒక రాత్రి కాలాన్ని చక్కగా గడిపారు. చాలా విశ్రాంతిని కూడా బాగా తీసుకున్నారు.
ఆ విధంగా ఇక వారందరూ కూడా తమతో ఉన్నటువంటి సారథులను రథాలని వారితో పాటే తీసుకెళ్తూ ఉన్నారు. ఇంతకాలం వారందరుగా వేరువేరుగా వెళ్ళారు కాబట్టి ఒకేసారి వీరందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా అంటే గంధమాదన పర్వతం నుండి బయలుదేరిన తర్వాత కైలాస పర్వతానికి బదరికాశ్రమానికి వీరితో పాటు ఘటోత్కచుడు తన పరివారంతో వచ్చారు. ఆ ఘటోత్కచుని కూడా వీడుకోలు పలుకుతూ అతన్ని తన ఆశ్రమానికి పంపించేశారు. తర్వాత వీరందరూ కూడా పాండవులు తమ పరివారంతో పెద్ద పరివారంతో రథులు సారథులు విశోకుడు అలాగే ఇంద్రసేనాదులు వీరితో కలిసి వారందరూ కూడా యమున ఉద్భవించినటువంటి ప్రాంతానికి బయలుదేరుతున్నారు. అంటే ఇప్పటి యమునోత్రి ఆ ప్రాంతానికి వీరు బయలుదేరుతూ ఉన్నారు. తస్మిన్ గరో ప్రశ్రవణోపపన్న హిమోత్తరీయారుణ పాండుసాను విశాఖయూపం సముపేత్య చక్రుః తదా నివాసం పురుష ప్రవీరాః. అలా వెళ్ళే సందర్భంలో ఇదంతా కూడా హిమాలయం యొక్క ప్రాంతంలోనే వస్తుంది. ఎన్నో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అలా దట్టంగా మంచు పరుచుకున్నది. ఆ మంచంతా కూడా తెల్లగా ఉన్నది. దానిపైన అలా సూర్యుని కిరణాలు పడితే ఆ రెండిటి సంయోగంతో చాలా ప్రకాశవంతంగా అదంతా కూడా కనబడుతూ ఉన్నది. చాలా ప్రకాశవంతంగా కనబడుతూ ఉన్నది. అది ఎలా కనబడుతుందంటే ఒక పురుషుడికి తెల్లని వస్త్రాలను ధరింపజేసి తలపైన ఎర్రటి తలపాగా కడితే ఎంత రమణీయంగా ఉంటుందో అంత రమణీయంగా ఆ హిమాలయ పర్వతం యొక్క తెలుపు వాటిపైన సూర్యుని యొక్క ఎర్రని కిరణాలు కూడా అంత శోభాయమానంగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత వీరందరూ కూడా విశాఖయూపము అనే ఒక ప్రాంతానికి వారు చేరుకున్నారని చెప్పారు. విశాఖయూపం అంటే అదొక ఒక పయన స్థానం. అంటే యమునోత్రికి వెళ్ళే సందర్భంలో అక్కడ కాస్త విశ్రాంతిని తీసుకునే ఒక ప్రాంతం కాబట్టి అటువంటి విశాఖయూపానికి వీరందరూ కూడా చేరుకున్నారు. చేరుకుని వరాహనానా మృగపక్షిజుష్టం మహావనం చైత్రరథ ప్రకాశం శివేన పార్థ మృగయా ప్రధానాః సంవత్సరం తత్ర వనే విజహృః. ఆ విశాలమైనటువంటి ఆ విశాఖయూపం అనే ప్రాంతానికి వీరు చేరుకున్నారు. వారందరూ కూడా అక్కడే నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ విశాఖయూపం ఎలా ఉన్నదంటే చైత్రరథవనం ఎలాగైతే ఉంటుందో అనగా గంధర్వుల యొక్క ప్రాంతము గంధర్వుల యొక్క ఆవాస స్థానం దానివల్ల ఇది కూడా శోభాయమానంగా ఉన్నది. అక్కడ ఎన్నో పక్షులు ఉన్నాయి, మృగాలు కూడా ఉన్నాయి. అలాగే విశేషంగా చెబుతున్నారు కొండ ప్రాంతంలో సంచరించేటువంటి వరాహాలు అనగా పందులు అవి చాలా విరివిగా అక్కడ నివసిస్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అలాగే తాపసులకు అక్కడున్న క్రూర మృగాల ద్వారా ఎక్కువ ఇబ్బంది కలుగుతున్న విషయం తెలుసుకున్న పాండవులందరూ కూడా వీరందరూ కూడా శివేన సపార్థ మృగయా ప్రధానాః వారికందరూ కూడా మంగళం చేకూరాలి, వారి తపస్సు చక్కగా జరగాలి. అసలు మనుషులు కానీ ప్రాణులు కానీ ఎటువంటి ఈతి బాధలు లేక ఉండాలంటే కొన్ని ప్రాణులను తగ్గించాలి. కాబట్టి వారందరూ మృగయా ప్రధానాః క్రూర మృగాలను సంహరిస్తూ వాటిని నిగ్రహిస్తూ వారు 1 సంవత్సరం కాలం అక్కడే కాలాన్ని ఆనందంగా గడిపారు. తత్ర అససాదాతి బలం భుజంగం క్షుధార్దితం మృత్యుమివ్యోగ్రరూపం వృకోదర పర్వత కందరాయాం విషాదమోహ వ్యతితాంతరాత్మ. వైశంపాయన మహర్షి గారు ఒక వృత్తాంతాన్ని చెబుతున్నారు. ఆ విధంగా యాత్రను చేసే ఒక సందర్భంలో ఒక పర్వత గుహలో ఒక పెద్ద కొండ చిలువ ఉన్నది. ఆ కొండ చిలువ ఎంతో ఆకలితో నకరకలాడుతున్నది, ఏదైనా ఆహారం కోసం వెతుకుతున్నది. అటువంటి పెద్ద కొండ చిలువని భీముడు చూశాడట. భీముడు చూసి అది చాలా బలం కలిగినదని భీముడికి తెలిసిపోయినది. మృత్యు అది ఎలా ఉన్నదంటే మృత్యుకు మరొక పేరో ఏమో మృత్యుమివోగ్ర రూపం. అతన్ని చూస్తే చాలు సాక్షాత్తుగా మృత్యు అనగా యముడే దగ్గరికి వచ్చాడని అంత ఘోరంగా కనబడుతుంది. ఆ కొండ చిలువను చూసిన వెంటనే భీముడికి కాస్త భయం కూడా కలిగినది. విషాదంతో మోహంతో అతని మనస్సు మొత్తం కల్లోలమైనది. ద్వీపోభవద్యత్ర వృకోదరస్య యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః అమోక్షయద్యస్తమనంత తేజాః గ్రాహేణ సంవేష్టిత సర్వగాత్రం. ధర్మవేత్తలో ఉత్తముడైనటువంటి ధర్మరాజు ఆ భీమునికి రక్షణగా నిలిచాడు. ఎలాగా అంటే ద్వీపవత్
అలా నీళ్లలో అనగా సముద్రంలో వెళుతూ ఒక చిన్న ద్వీపం దొరికితే మనిషి ఎంత ఆనందాన్ని పొందుతాడో అలాగే అంత నీటిని, అలాగే నీటిలో తిరిగేటువంటి జలచరాల వలన తను ఎంతో భయపడి ఒక ఆశ్రయాన్ని పొందిన ఆనందాన్ని పొంది తన ప్రాణాలను ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో భీముడు కూడా, భీముడికి ద్వీపంలా యుధిష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. ఆ ఎప్పుడైతే ఆ కొండ చిలువ భీముడిని కబలించడానికి వస్తుందో ద్వీపంలా ఉంటూ ధర్మరాజు గారు ఆ భీముడిని రక్షించాడు. ఆ అజగరం నుండి రక్షించి అతని ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు ఇచ్చాడు అనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు చెప్పారు. తదుపరి వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.